చెప్పినా ఇంటి పక్క అందరికి పెళ్లి అయిపోతుంది. మరి నీ కూతురికి ఇప్పుడు పెళ్లి చేస్తాం? నీకేటో దాని పెళ్లి మీద అంత ఉందరా? అంటే దాన్ని పెళ్లి చేస్తే నాకు లైన్ క్లియర్ అవుతానమ్మా. నీ పెళ్లికా? పెళ్లి తర్వాత వచ్చే అప్లికేషన్స్ ఎలా ఉంటాయి చెప్పనా నాన్న? చెప్పమ్మా వింటాను. ఈ నవ్వు లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ చేయమని, ఓకేనా? నీకు పెళ్లి అవుద్ది, కోళ్ళు వస్తది, నువ్వు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఈవినింగ్ వస్తావు, ఈలోపు మా ఇద్దరికి ఏదో గొడవ అవుతుంది, పక్క అవుతుంది. అది నా గురించి చెప్తది అత్తెలగంది అని. నువ్వు నన్ను ఏమనలేవు, నేను చెప్తాను కోడల గురించి. నువ్వు దాన్ని ఏమన్నా అన్నావు అనుకో పుట్టింటికి వెళ్ళిపోతాను అంటది. లేదనుకో నేనున్నా అంటాను, అది ఉంటే నేనున్నా అంటాను. అప్పుడు విడిపోవాల్సి వస్తది. అప్పుడు అద్దె నువ్వే కట్టుకోవాలి, వాటర్ నువ్వే మోసుకోవాలి, కూరలో నువ్వే వండుకోవాలి, కోళ్ళ కొంట రాకపోతే అక్కడ కరెంట్ బిల్లు నువ్వే కట్టుకోవాలి, మాకేమైనా బాగోపోయినా నువ్వే చూసుకోవాలి, దానికి ఏం బాగోపోయినా నువ్వే చూసుకోవాలి, పండగలకు నువ్వే బట్టలు కొనాలి. మా అందరు నీ ఒక్క శాలరీతోనే నీకు కొనుక్కుంటావు లేదో కూడా తెలియదు నాన్న. మరి నా అప్లికేషన్స్ లో పెళ్లి కావాలా నాన్న? వద్దులే అమ్మా, నీ కొడుకునమ్మా పెళ్లి అప్పుపోయినా పర్లేదు, నీ దగ్గర ఉండిపోతానమ్మా. ఐ లవ్ యూ అమ్మా.